ప్రపంచ ప్రజలకు శాంతి సందేశాలిచ్చిన గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ లాంటి ఎందరో శాంతిదూతలు పుట్టిన పుణ్యభూమి ఈ భారతదేశం. ఈ పవిత్ర భారత పుణ్యభూమి నుండి ప్రపంచ ప్రజలకు ఉన్నతమైన శాంతి సందేశాలు అందించడానికి నేడు నేను మీ ముందుకు వచ్చాను. ప్రాథమిక ఉపాధ్యాయుడైన నాకు 2002 వరకు ఏ దైవజ్ఞానాలు తెలియవు. పూజాది కార్యక్రమాలు కూడా నేను అధికంగా చేసేవాడిని కాను. 2002లో మేము భార్యాభర్తలుగా కాశీయాత్ర చేశాము. గంగలో స్నానమాచరించి కాశీ విశ్వనాథుని, కాశీ అన్నపూర్ణేశ్వరి దేవిని 5 రోజుల పాటు పూజించాము. ఒకానొక శుభదినమున అన్నపూర్ణేశ్వరి దేవి నాకు ప్రత్యక్షమై తన మనస్సు నుండి నాకు అనంతలోకాల దివ్యజ్ఞానం గల వేదం అనే ఒక జ్ఞానాన్ని నాకు ప్రసాదించింది. ఆమె దర్శనానంతరం నా నుండే అనంతలోకాల దివ్యజ్ఞానం ధారావాహికంగా ప్రవహించడం ప్రారంభించింది. ఆ సందర్భంలో నాకు వేదం తెలిసిపోయింది. వేదం తర్వాత అక్షర విద్య, అక్షర విద్య తర్వాత బ్రహ్మం విద్య, బ్రహ్మం విద్య తర్వాత బ్రహ్మ విద్య అనే 4 రకాలైన ఉన్నతమైన సృష్టి జ్ఞానాలు నాకు అర్థమైపోయాయి. అటు తర్వాత 2004లో నా భార్య చనిపోయింది. ఆ సందర్భంలో పార్వతీదేవి, జలదేవేరి వీరిద్దరికీ సేవకురాలైన నిరుతి భార్య ఈ ముగ్గురు కలిసి దేవతా వస్త్రాలతో నా ఇంటికి వచ్చారు. మా ఇద్దరికి స్నానం చేయించి దేవతా వస్త్రాలను ధరింపజేసి మా పేర్లను మార్చి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. అప్పటి నుండి 12 సంవత్సరాలుగా గ్రంథరచన చేయడం ప్రారంభించి పూర్తి చేశాను. నాకు అనంతలోకాల దివ్యజ్ఞానమైన వేదం తెలియడం వలన, అక్షర విద్య తెలియడం వలన, బ్రహ్మం విద్య తెలియడం వలన, బ్రహ్మ విద్య తెలియడం వలన ఈ సమస్త సృష్టిని గూర్చి పూర్తిగా అర్థమైంది. దేవతలు, వారి జీవన విధానాలు, వారి కార్యక్రమాలు తెలిసిపోయాయి. ప్రపంచ భాషలన్నీ ఎట్లా పుట్టాయో వాటినన్నిటిని గురించి నేను తెలుసుకోగలిగినాను. భాషను గురించి, లిపిని గురించి తెలిసిపోయింది. ఇప్పుడు తెలుగు భాషను గురించి బాగా తెలుసుకున్న వాడిని ప్రపంచంలో నేనొక్కడినే. ప్రపంచ భాషల పుట్టుకలను గురించి కూడా తెలుసుకున్న వాడిని నేనొక్కడినే. బాధల నుండి, కష్టాల నుండి ప్రపంచ ప్రజలను కాపాడి వారికి సుఖశాంతులు అందించడానికి తగిన జ్ఞానం వేదంలో ఉంది. ఆ వేదం నా వద్ద ఉంది. నేను మాత్రమే ఆ వేద శాసనాలను ప్రపంచ ప్రజలకు అందించి వారికి సుఖశాంతులు అందించగలను. కనుక నా రాక కోసం ప్రపంచం నిరీక్షిస్తూ ఉంది. నేను రావాలి, వచ్చి వేద శాసనాలను ప్రజలకు అందించాలి, వాళ్ళ చేత అనుసరింపజేయాలి, ప్రతి కుటుంబాన్ని బాగు చేసి తద్వారా విశ్వశాంతిని కలగజేయాలి. అందువలన నా రాక కోసం ప్రపంచ ప్రజలు నిరీక్షిస్తూ ఉన్నారు. నా రాక కోసం ప్రపంచం నిరీక్షిస్తూ ఉంది. ఇప్పుడు విశ్వశాంతిని కలగజేసే వేద శాసనాలను మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా వినండి. మానవులకి అందరికీ ఏదో ఒక పేరుంటుంది. ఒక స్త్రీ, ఒక పురుషుడు దంపతులు అవుతారు. స్త్రీకి ఒక పేరుంటుంది, పురుషుడికి ఒక పేరుంటుంది. ఈ 2 మహాశక్తివంతమైనవి. ఆ 2 పేర్లు భార్య పేరుకు భర్త పేరు, భర్త పేరుకు భార్య పేరు అనుకూలంగా ఉంటే వాళ్ళ కాపురాలు సవ్యంగా సాగిపోతాయి. అట్లా కాకుండా భార్య పేరు భర్తకు అనుకూలంగా లేకపోతే వాళ్ళ జీవితం దుర్భరప్రాయమైపోతుంది. సీతాదేవి పేరు శ్రీరామునికి దోషంగా ఉండడం వలన వారి వివాహ జీవితం బాధలతో, ఎడబాటులతో గడిచిపోయింది. చివరకు రాముణ్ణి వదిలి సీత వెళ్ళిపోయింది. ఈ భూమిపైకి దేవుడే దిగివచ్చినా అతను కూడా భూలోక శాసనాలను అనుసరించాల్సిందేనని అర్థం చేసుకోండి. గౌతమ బుద్ధుని చిన్ననాటి పేరు సిద్ధార్థుడు. సిద్ధార్థునికి తండ్రి పేరు, మారుతల్లి పేరు, భార్య పేరు, కుమారుని పేరు దోషంగా ఉండడం వలన సిద్ధార్థుడు చనిపోవాలి, లేదా చావు రాకముందే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. ఆ కుటుంబీకుల పేర్లు దోషంగా ఉండడం వలన సిద్ధార్థుడు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. కస్తూరిబాయి అనే పేరు గాంధీ పేరుకు దోషంగా ఉండడం వలన గాంధీ గారు భార్యని వదిలి స్వాతంత్రం కోసం దేశం తిరుగుతూ జైళ్లలో గడుపుతూ ఉండిపోయాడు. చివరకు హత్య వలన చనిపోయాడు. 2 భార్యల పేర్లు దోషంగా ఉండడం వలన సద్దాం హుస్సేన్ గారు జైలు శిక్షతో పాటు మరణశిక్షకు గురి కావలసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ పేరు ఆమె భర్త రాజీవ్ గాంధీ పేరుకు దోషంగా ఉండడం వలన రాజీవ్ గాంధీ గారు బాధాకరంగా చనిపోయారు. లక్ష్మీ పార్వతి అనే 2 పేర్లు గల లక్ష్మీ పార్వతి పేరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి పేరుకు రెండింతల దోషంగా ఉంది. నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు రామారావు గారికి దోషంగా ఉండడం వలన రామారావు గారు ముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకున్నారు. లక్ష్మీపార్వతి పేరు దోషం వలన ప్రాణం కూడా పోగొట్టుకున్నారు. ప్రస్తుతం పౌర సరఫరాల శాఖ మంత్రి పదవిలో ఉన్న పరిటాల సునీత పేరు ఆమె భర్త పరిటాల రవి గారి పేరుకు దోషంగా ఉంది. అట్లాంటి దోషంతో ఉన్న పరిటాల రవి గారు తన ఇంటి సింహద్వారాన్ని తూర్పునకు మార్చడం చాలా పెద్ద వాస్తు దోషం అవుతుందని, భార్య పేరు ఒక దోషం, ఇల్లు మరొక దోషం అవుతుందని, రెండు దోషాల వలన పరిటాల రవి గారు చనిపోయే అవకాశం ఉందని గ్రహించిన నేను చిత్తూరు నుండి అనంతపురం దగ్గరున్న వాళ్ళ పల్లెటూరికి వెళ్ళాను. కానీ రవి గారు నాతో మాట్లాడడానికి అంగీకరించలేదు. ఇక త్వరలో పరిటాల రవి గారు చంపబడతారని అక్కడున్న గన్మెన్కు ఇతరులకు చెప్పి వచ్చాను. పేరు దోషం, సింహద్వారం దోషం వలన బాధాకరంగా పరిటాల రవి గారు చంపబడ్డారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అతని తండ్రి పేరు, సోదరుని పేరు, సోదరి పేరు, భార్య పేరు, కూతురు, మనవడు, మనవరాళ్ళు ముగ్గురు పేర్లు, మొత్తం కలిసి 9 మంది పేర్లు దోషంగా ఉన్నాయి. అందులో భార్య పేరు చాలా ముఖ్యమైన దోషం గలది. అందువలన రాజశేఖర రెడ్డి గారి చావు చాలా దారుణమైనది, బాధాకరమైనది. వారు పడుకునే గది, కడప ఎంత బాగున్నా 9 మంది పేర్లు అధికమైన దోషంతో ఉండడం వలన వారికి చావు తప్పదని నాకు ముందే తెలుసును. నా శాస్త్రాన్ని చాలామందికి చెప్పాలని ప్రయత్నించి విఫలమైపోయాను, విసిగిపోయాను. ఎవ్వరూ నా మాట వినలేదు. అందువలన రాజశేఖర రెడ్డి వద్దకు వెళ్ళలేకనే పోయాను. భార్యాభర్తల పేర్లలో భర్త పేరు భార్యకు దోషంగాను, భార్య పేరు భర్తకు దోషంగాను ఉంటే ఆ దోషమైన పేర్లతో ఉన్న వారి శరీరాలు దోషంగా తయారవుతాయి. ఆ దోషమైన శరీరాలు సుఖపడకూడదు. వాళ్ళు కష్టపడాలి. ధననాశనాలతోనో అనారోగ్యాలతోనో వాళ్ళు బాధలు పడుతూ ఉండాలి. విడాకులతోనో హత్యలతోనో ఆత్మహత్యలతోనో వారు దూరం కావాలి. భార్యాభర్తల పేర్లు దోషంగా ఉండడం వలన, వారి సంతానం పేర్లు కూడా దోషంగా ఉండడం వలన ప్రపంచంలో కోట్లాది మంది బాధలతోనూ, వేదనలతోనూ, కష్టాలతోనూ, హత్యలతోనూ, అవమానాలతోనూ బాధలు పడుతూ ఉన్నారు. రోజు లక్షలాది మంది హత్యలతో, ఆత్మహత్యలతో, యాక్సిడెంట్లతో, వరదల బీభత్సాలతో చనిపోతున్నారు. విడాకులతో, యాసిడ్ దాడులతో, మానభంగాలతో, ప్రేమ వైఫల్యాలతో, కిడ్నాపులతో, గృహహింసలతో మహిళలు అల్లాడిపోతున్నారు. దోషమైన భార్యాభర్తల పేర్ల వలన వారు చెడిపోవడమే కాకుండా వారి సంతానం కూడా దోషంగా పుడతారు. భార్యాభర్తల పేర్లు, సంతానం పేర్లు ఎవరికి ఎక్కువ దోషంగా ఉంటుందో వాళ్ళు చనిపోవడానికి కూడా అవకాశం ఉంది. వీటికి పరిష్కార దోవలు తెలియక ప్రపంచ ప్రజలు సతమతమైపోతున్నారు. ప్రపంచంలో ప్రజలు ఈ వేదనాభరితమైన పరిస్థితుల నుండి తప్పించుకొని సుఖశాంతులతో జీవించాలంటే దోషమైన భార్యాభర్తల పేర్లలో భార్య పేరును భర్త పేరుకు అనుకూలంగా మార్చుకుని భర్త, అత్తమామలు పిలుస్తూ ఉంటే 6 మాసాలలో పరిస్థితులన్నీ చక్కబడతాయి. దాదాపు కష్టాలు, చావులు ఆగిపోతాయి. అందరూ వృద్ధాప్యం వరకు సుఖంగా జీవించవచ్చును. వివాహానికి సిద్ధమైన వధూవరులలో వరుని పేరుకు అనుకూలంగా వధువు పేరును మార్చుకొని పిలుస్తూ ఉంటే అనుకూలమైన ఆ దంపతుల పేర్ల వలన వారి జీవితం సాఫీగా సాగిపోతుంది. బుద్ధిమంతులైన సంతానం పుడతారు. బుద్ధిమంతులైన సంతానం వలన సంఘం, దేశం, ప్రపంచం బాగుపడుతుంది. దోషమైన పేర్లు గల భార్యాభర్తలకు దోషమైన పేర్లు గల సంతానం పుడతారు. వారు రౌడీలుగా, దొంగలుగా, దోపిడీగాళ్లుగా, మోసగాళ్లుగా సంఘంలో నానా బీభత్సం సృష్టిస్తారు. వారి వలననే నేడు ప్రపంచమంతా అతలాకుతలమైపోతుంది. అనగా దోషమైన పేర్లు గల వారి సంతానం వలనే ఈ భూమి కొత్త ఉడికిపోతుంది, నానా బాధలు పడుతోంది. అనుకూలమైన దంపతులకు పుట్టిన సంతానం ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. శుద్ధోదన మహారాజుకు అనుకూలమైన పేరు గల మాయాదేవి భారీగా రావడం వలన ఆ అనుకూలమైన దంపతులకు పుట్టిన శాంతిదూత గౌతమ బుద్ధుడు ఎంతటి ఉన్నత స్థాయి గలవాడో మీరు ఆలోచించండి. అనుకూలమైన భార్యాభర్తల పేర్లు, అనుకూలమైన సంతానం పేర్లతో పాటు వారు పడుకునే పడక గది, వారి ఇంటికి గల సింహద్వారము అనుకూలంగా ఉంటే ఆ కుటుంబీకులు ముసలితనం వరకు సుఖంగా బతకవచ్చును. ఇప్పుడు కడప అనేది ఆ తెలుగు భాషలో ఎట్లా ఏర్పడిందో చూడండి. క, డ, ప అనే 3 అక్షరాలు.
ఈ మూడు అక్షరాలను ఏమి తెలియజేస్తుంది మనకు? ఇంటి యొక్క కడపను తెలియజేస్తుంది. దాన్ని తిప్పించుకొని చూడండి, ప డ క వచ్చింది, అంటే పడక ఏర్పడింది. కడప అనే మూడు అక్షరాలతోనే పడక అనే మూడు అక్షరాలను కూడా నిర్మాణం చేయబడింది. కాబట్టి కడప పడక అనేది రెండు ఆ కుటుంబీకులు ఒక్కొక్కరు పడుకునే గది యొక్క స్థానాన్ని బట్టి ఆ ఇంట్లో వాళ్ళు ఉపయోగించే కడపల గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పబడింది. ఈ కడప పడక రెండూ కలిసి మానవులకు అనుకూలంగా ఉండాలి, పేర్లు అనుకూలంగా ఉండాలి, కడప అనుకూలంగా ఉండాలి, వారు పడుకునే పడకలు కూడా అనుకూలంగా ఉండాలి. అప్పుడు ఆ మానవులకు సుఖ సంతోషాలుగా వస్తాయి. తెలుగు భాషను ఎంత శాస్త్ర సమ్మతంగా నిర్మాణం చేయబడిందో ఇప్పుడు చూడండి. ఇక్కడ గ డ ప అనే ఒకటి వచ్చింది. ఈ కడపనే గడప అనే పేరు కూడా మనం ఉపయోగించుకుంటాము. దీన్ని తిప్పి చదివితే పడగా అయింది, అంటే పాము పడగ అయింది. అంటే గడప అనేది పాము పడగ లాంటిది. కడప దాటి ఇటువైపు అటువైపు పోయే వాళ్ళను ఈ పాము పడగలాగా ఒక్కొక్కసారి కాటు వేస్తూ ఉంటుంది, కాటు వేసి చంపుతూ ఉంటుంది. కాబట్టి గడప కూడా చంపుతుంది, కడప కూడా చంపుతుంది, పడక కూడా చంపుతుంది. ఈ కడపను సింహద్వారం అని కూడా తెలుగులో మనం ఉపయోగించుకుంటాము. ఆ సింహద్వారంలో ఈ గుడి, ఈ తలకట్టు, ఈ రెండు అట్లనే ఉంటాయి. ఈ హా ఇక్కడికి వస్తుంది, సి అక్కడికి పోతుంది. చూడండి, ఈ సా అనే అక్షరం ఇక్కడికి చివరికి పోయింది, హా అనే అక్షరం మొదలకు వస్తే హింసద్వారం అయింది. అంటే సింహద్వారమే మానవులు చంపడానికి ఉపయోగపడే హింసద్వారమైంది. ఆంధ్రప్రదేశ్లోని ఒక వాస్తు పండితుని శాస్త్రం వలన అన్ని ఇళ్ళు ఈశాన్య కడపలు, నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్లు కట్టుకుని వాడుకుంటున్నారు. ఈ విధానం చాలా దోషమైనది. అందువలన కోట్ల మంది ప్రజలు హత్యలతో, ఆత్మహత్యలతో, యాక్సిడెంట్లతో, అనారోగ్యాలతో చనిపోతున్నారు. వివాహాలు కాకుండా, ఉద్యోగాలు లేకుండా, ధన సంపాదన కరువై నానా బాధలు పడుతున్నారు. ఈ శాస్త్ర విషయాలను పూర్తిగా తీసివేసి అందరికీ శుభమైన కడపలను, పడకలను ఏర్పాటు చేస్తాను. వేదంలో దేవతలు అనుసరించే వేదవాస్తు అనేది ఒకటి ప్రశస్తమైనది. ఈ దేవతలు అనుసరించే వేదవాస్తును ప్రపంచానికి అందిస్తాను. ప్రపంచ ప్రజలకు శాంతి సౌఖ్యాలను కలిగజేస్తాను. ఎందరో నిరీశ్వరవాదులు దేవుడు లేడు, దేవుడు లేడు అని వాదిస్తూ ఉన్నారు. నేను దేవతలను చూశాను. అందువలన ప్రపంచ ప్రజలకందరికీ అసలు ఈ సృష్టికర్త ఎవరో, ఇతర దేవుళ్ళు ఎవరో, వాళ్ళ వివరాలన్నీ ప్రపంచానికి తెలియజేసి వారికి దేవుడు ఉండాలనే నమ్మకాన్ని కలగజేస్తాను. నేను అబద్ధాలు చెబుతున్నానని, గొప్పలు చెబుతున్నానని ఎవరో నా మాటలపైన కామెంట్ చేయకండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో అసలైన సృష్టి సత్యం తెలిసిన వాడిని నేనొక్కడినే. తక్కిన వారికి ఎవ్వరికీ ఈ సృష్టి యొక్క మూల సూత్రాలు, సత్యాలు తెలియవు. సృష్టి నిర్మాణానికి, సృష్టిలో జరిగే ప్రతి కార్యానికి కారణాలు వేదంలోని 1,08,00,000 శాసనాలలో ఉన్నాయి. ఈ వేదం తెలుసుకుంటే ఇక ఈ సృష్టిలో తెలుసుకోవలసినదంటూ ఏదీ ఉండదు. ఈ భూమిపైన ఏ ఋషి కానీ, ఏ జ్ఞాని కానీ, ఏ తత్వవేత్త కానీ ఇంతవరకు అర్థం చేసుకోని సృష్టి తత్వాన్ని గురించి తెలియజేస్తాను. జాగ్రత్తగా విని తెలుసుకోండి. భార్యాభర్తల పేర్లు అనుకూలంగా లేకపోతే, భార్యాభర్తలకు వాళ్ళ సంతానం పేరు కూడా అనుకూలంగా లేకపోతే ఆ కుటుంబంలో అనేక బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, ధననాశనాలు వస్తాయి. ఇవన్నీ కాకుండా చావులు కూడా రావచ్చును అనే అంశాన్ని మీకు ఇంతవరకు తెలియజేస్తూనే వస్తున్నాను. ఇక్కడ ఏ తత్వవేత్త ఇంతవరకు గుర్తించలేని ఒక పరమసత్యం ఏమిటంటే, ఒకడు మరొకరిని చంపితే చంపినవాడు దోషిగా మనం ఇప్పుడు పరిగణిస్తాము, అతనికి జైలు శిక్ష వేస్తాము. అది సాధారణంగా ఆ సృష్టి అంగీకరించదు. ఆ వివరాలని ఇప్పుడు తెలియజేస్తాను. ఇక్కడ ఏ అనే వ్యక్తిని సి అనే వ్యక్తి చంపినాడు. ఇప్పుడు మనం సిని దోషిగా నిర్ణయించి అతనికి జైలు శిక్ష వేస్తాము. అతను జైలు శిక్ష అనుభవించి బయట వస్తాడు. ఈ నియమాన్ని సృష్టి అంగీకరించదు. ఎట్లంటే సి అనే వ్యక్తి ఏ అనే వ్యక్తిని చంపినాడు. చంపగానే అతను అప్పుడే చనిపోయినాడు కాబట్టి అతనికి చావును శిక్షగా నేను వేసినాను అంటుంది సృష్టి దేవత. అతనికి వెంటనే సావును శిక్షగా వేసినాను కనుక ఇతనే మొదటి దోషి. ఇతని ఏ అనేవాడే మొదటి దోషి. ఆ తర్వాత ఇతను చనిపోయిన తర్వాత అతని భార్యా పిల్లలు అనాథలైనారు కాబట్టి వీళ్ళు రెండవ దోషులు. బి అనేవాళ్ళు రెండవ దోషులు. వీళ్ళని చంపడానికి కోసం మాత్రమే సి అనే వ్యక్తి వచ్చినాడు. నెంబర్ 1 దోషి అనగా ఏ దోషి ఈ చనిపోయిన వ్యక్తి. బి దోషులు ఈ తల్లి, కూతురు, కొడుకులు. వీళ్ళు ముగ్గురు
బి అనే దోషులు. ఎందుకంటే వీళ్ళకి తండ్రి లేడు, ఈమెకు భర్త లేడు, అందువల్ల వీళ్ళు రెండవ దోషులైనారు. మూడవ దోషి ఇతను చంపినాడు. సృష్టి ఏమంటుందంటే ఈ నెంబర్ 1 దోషిని చంపడానికి ఈ నెంబర్ 2 దోషులను భర్త లేకుండా తల్లిదండ్రులు లేకుండా అనాథలుగా చేయడానికి, వాళ్ళ జీవనాన్ని పైన దెబ్బతీయడానికి సి అనే వ్యక్తిని తీసుకొని అతని చేత చంపించినాను. కాబట్టి సి అనే దోషి అర్ధదోషి, ఇతను పూర్తి దోషి, తర్వాత బి అనే వాళ్ళు కూడా అర్ధదోషులు. అందువల్ల సృష్టి నిర్ణయం ఇది. కాబట్టి ఈ సృష్టి నిర్మాణాన్ని ఇంతవరకు ఏ తత్వవేత్త చెప్పనే లేదు. ఇప్పుడు సృష్టి నిర్మాణం ఈ విధంగా జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఈ చనిపోయిన వ్యక్తికి భార్య పేరు దోషంగా ఉంటుంది, తర్వాత కొడుకు పేరు కూతురు పేర్లు దోషంగా ఉంటాయి. అంటే వీళ్ళు ముగ్గురు దోషంగా ఉంటారు. ఈ చనిపోయిన వ్యక్తి పడుకునే పడక కూడా మరణ స్థానంలో పడుకొని ఉంటాడు. అది కాకుండా ఇతని ఇంటికి గల సింహద్వారం కూడా మరణస్థానమైన సింహద్వారం ఉంటుంది. అంటే ఇతనికి భార్య పిల్లలు దోషులు, పడక దోషము, తర్వాత కడప దోషము, ఈ 4 దోషాల వల్ల ఇతను చావాలి గనక ఇతను చంపేదానికి ఇతను వచ్చినాడు. ఇతనికి భార్య పేరు బాగుంటుంది, పడుకునే తావు బాగుంటుంది, కూతురు పేరు బాగుండదు, తర్వాత కడప బాగుండదు. ఇతనికి సగం బాగుండదు, సగం బాగుంటుంది. అందువల్ల ఇతను తప్పించుకుంటాడు. ఇతను తప్పించుకొని పోలీసులకు దొరక్కనే తప్పించుకొని వెళ్ళిపోతాడు. అతను హాయిగానే ఉంటాడు. చంపినోడు ఎవరో వాళ్ళు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ గుర్తించలేకనే పోతుంది. కాబట్టి ఇక్కడ ఇతను సి మూడవ వ్యక్తి అవుతాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, వీళ్ళను ఈ చనిపోయిన వ్యక్తికి భార్య పేరు సరిచేయాలి. ముందే చనిపోయిన వ్యక్తి మొదటనే పెళ్లి కాగానే భార్య పేరుని సరిదిద్దాలా. భార్య పేరు అనుకూలంగా ఉండడం వల్ల ఈ పిల్లలకు అనాథలయ్యే గతి పట్టదు. అందువల్ల ఈ పిల్లలకు పుట్టిన ఒక కొడుకు పుట్టగానే ఈ తల్లిదండ్రులకు అనుకూలంగా కొడుకు పేరు పెట్టుకోవాలా. కూతురు పుట్టగానే తల్లిదండ్రులకు అన్నకు అనుకూలంగా కూతురు పేరు పెట్టుకోవాలా. ఈ పేర్లన్నీ సరిగ్గా ఉన్నప్పుడు ఇతను దోషి కాడు, ఇతను దోషత్వం ఉండదు. ఇతనికి ఎప్పుడైతే దోషత్వం ఉండదో అప్పుడు చంపేవాడు రావాల్సిన అవసరమే ఉండదు అనే సృష్టి నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడేమైంది, వీళ్ళ పేర్లు బాగుండాయి కనుక వీళ్ళందరూ బాగుండారు. వీడు కూడా ఏం చేసినాడే, భార్య పేరు సరిదిద్దుకున్నాడు, కూతురు పేరు సరిదిద్దుకున్నాడు, పడక సరిదిద్దుకున్నాడు, కడప సరిదిద్దుకున్నాడు. కాబట్టి ఇతనికి సంపాదించిన అవసరం రానే రాదు, మూడవ దోషిగా ఉండాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఈ నిర్మాణాన్ని చూడండి. ఇదే మన మానవులు జీవించడానికి, విశ్వశాంతిని ఏర్పాటు చేయడానికి మనం దీన్ని సరిచేస్తే చాలు. కాబట్టి ఈ విధంగా సృష్టి నిర్మాణాన్ని అనుకూలంగా మనం ప్రయాణం చేస్తే మనం సుఖంగా ఉండాలా. మానవుడు సుఖంగా ఉండాలంటే అతనికి మంచి పంటలు, మంచి ఆదాయం రావాలా, మంచి సంపద రావాలా. ఆ సంపద వచ్చేదానికి వర్షాలు పడాలా. వర్షాలు కురిస్తే పంటలు బాగా వస్తాయి, పంటలంతా బాగా ఉంటుంది. అదే కాకుండా ఈ వరుడు పెళ్లి చేసుకునేటప్పుడు, ఈ వధువుని పెళ్లి చేసుకున్నప్పుడు ఇతనికి అనుకూలంగా పేరు పెట్టుకోగలిగితే, లేదా అనుకూలంగా పేరు ఉండే అమ్మాయినే పెళ్లి చేసుకోగలిగితే వీళ్ళకి పుట్టే సంతానం మంచి ఉత్తములుగా పుడతారు. ఈ ఉత్తములు సంఘంలో శ్రేష్టంగా ఉంటారు, ఇతరులకు బాధ కలిగించరు. కాబట్టి సంఘం బాగుపడుతుంది. సంఘం ఎప్పుడైతే బాగుపడుతుందో ప్రపంచం అంతా బాగుపడుతుంది. మంచి ఆహారము, మంచి నిద్ర, మంచి వర్షాలు అన్నీ సమృద్ధిగా లభిస్తాయి. ప్రజలారా బాగా ఆలోచించండి. ఇది అనంతమైన దివ్య జ్ఞానము. వేదం అనే 1,08,00,000 శాసనాలలో ఈ శాసనాలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ శాసనాలు నేను ప్రత్యేకించి మీకోసం ఏర్పాటు చేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ శాసనాలను ప్రపంచమంతా ఒకసారి మనం ప్రచారం చేస్తే, ప్రపంచ దేశాలందరూ కానీ మనకు ఉమ్మడిగా సహాయం చేసి నేను రాసే 20 పేజీల గ్రంథాన్ని వాళ్ళ దేశ భాషల్లో అనువాదం చేసి వాళ్ళ దేశాలకు ఒక్కసారి అందించినారంటే అందరూ బాగా అయిపోతారు. ప్రపంచమంతా బాగవుతుంది, సుఖశాంతులతో వరిదిల్లవచ్చును. ఇప్పుడు ఈ వీడియో కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ నేను కోరేది ఏమిటంటే, ఈ కార్యక్రమాన్ని చూసిన తర్వాత ఎవరంతకు వాళ్ళు వెళ్ళిపోకుండా మీ స్నేహితులకు, మీ పక్కవారికి, మీకు తెలిసిన వారికి అందరికీ ఈ వీడియో కార్యక్రమాన్ని చూడమని తెలియజేయండి. అందరూ తెలుసుకొని ముందుకు వస్తే విశ్వశాంతిని ఏర్పాటు చేయడానికి, ప్రజలకున్న బాధలని తగ్గించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నిజంగా మానవులు సుఖంగా ఉండాలని కోరికలు గల ప్రభుత్వాలు కానీ, ప్రజలు కానీ, పత్రికలు కానీ, టీవీ ఛానళ్ళు కానీ, ఇతర మీడియాలు కానీ ఏవైనా ఉన్నాయంటే వారందరూ కలిసి విశ్వశాంతి కోసం నేను అందించే దివ్య జ్ఞానాన్ని ప్రపంచ ప్రజలకు అందించండి. వారిని బాగు చేయడానికి పూనుకోండి. విశ్వశాంతికి సహకరించండి. మన దేశమంతా తిరిగి ప్రచారం చేయడానికి, ప్రపంచ దేశాలన్నీ తిరిగి ప్రచారం చేయడానికి ఆంగ్ల భాషపై మంచి పట్టు ఉన్నవారు సంఘంగా చేరాలి. అందుకోసం పదవీ విరమణ పొందిన జడ్జీలు, పదవీ విరమణ పొందిన IAS జిల్లా కలెక్టర్లు
ఐపీఎస్ జిల్లా పోలీస్ అధికారులు, ఐఎఫ్ఎస్ ఫారెస్ట్ ఆఫీసర్లు మరియు జిల్లా స్థాయి ఉన్నత అధికారులు అందరూ కలిసి ఒక సంఘంగా చేరుదాం. మనమంతా సంఘంగా చేరి సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఈ శాస్త్ర విజ్ఞానాన్ని ప్రపంచానికి ఎట్లా అందించాలో నిర్ణయించుకొని ముందుకు సాగుదాం. విశ్వశాంతి కోసం మనం అందరం కృషి చేద్దాం. పెద్దలారా, మన రాక కోసం ఈ ప్రపంచం నిరీక్షిస్తూ ఉంది. రండి, అందరూ కలిసి విశ్వశాంతి కోసం కృషి చేద్దాం. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో ఉండే తెలుగు ప్రజలందరూ వాళ్ళున్న ఆ రాష్ట్ర భాషలో ఈ వీడియో కార్యక్రమాన్ని అనువాదం చేసి ఆ రాష్ట్ర ప్రజలకు అందించండి. మరియు ప్రపంచంలో అన్ని దేశాలలోనూ మన తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చూసిన తర్వాత మీరున్న దేశంలోని భాషతో ఈ కార్యక్రమాన్ని అనువాదం చేసి ఆ దేశ ప్రజలకు అందించండి. ఈ విధంగా సహకారం చేసి భారతదేశ గౌరవాన్ని, ప్రతిష్టలను ప్రపంచానికి చాటండి. విశ్వశాంతి కోసం మీరందరూ నాతో సహకరించండి. సాధారణంగా టీవీ కార్యక్రమాల్లో ఆడబిడ్డలను తల్లిదండ్రులు చులకనగా చూస్తారని, మగబిడ్డలను బాగా చూస్తారని, ఆడబిడ్డలను ఎక్కువగా చదివించరని, మగబిడ్డలను మాత్రం బాగా చదివిస్తారని, ఆడబిడ్డలను వీళ్ళు హీనంగా చూడడం తల్లిదండ్రులకు ఒక అలవాటైపోయిందని, కాబట్టి ఆడబిడ్డల గురించి ఇంత అన్యాయం చేయకూడదు, ఆడబిడ్డలు బాగా గౌరవించాలా అని అనేక రకాలుగా తల్లిదండ్రులపై నిందలు మోపుతూ ఉంటారు. ఇది సృష్టి అంగీకరించదు. వేదంలోని 1,08,00,000 శాసనాల్లో ఇందుకు కూడా ప్రత్యేకించి శాసనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ చిత్రాలు చూడండి. తల్లి, తండ్రి, కూతురు, కొడుకు వీళ్ళిద్దరూ కాలేజీకి వెళ్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ తల్లిదండ్రులు ఉంటారు. ఇక్కడ ఏమైందంటే తల్లి, తండ్రి పేరు అనుకూలంగా ఉంటుంది. అంటే భార్యాభర్తల పేర్లు ఒకరికొకరి పేరు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ కొడుకు పేరు తండ్రి పేరుకు అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు పడుకునేది కానీ, వీళ్ళ కడపలు కానీ, ఈ అబ్బాయి పడుకునేది కానీ, ఇతని కడపలు కానీ బాగుంటాయి. అందువల్ల ఈ అబ్బాయిని ఎక్కువగా గౌరవిస్తారు. ఎందుకంటే అన్నీ బాగుంటాయి కాబట్టి ఇతను సుఖపడాలా, ఇతను గౌరవించబడాలా, ఇతను ఉన్నతికి పోవాలా, పెద్ద ఉన్నత చదువులు చదవాలా. అదే సృష్టి నిర్ణయం గనక, అదే వేద శాసనం గనక, ఆ శాసనం ప్రకారం ఈ తల్లిదండ్రులు కొడుకును బాగా చూస్తారు, కొడుకును బాగా చదివిస్తారు. ఎందుకంటే వీడి యొక్క సృష్టి జ్ఞానం తల్లిదండ్రులకు అనుకూలంగాను, అతని పేరుకు అనుకూలంగా పడక, పేరుకు అనుకూలంగా కడప ఉంది కనుక ఇతని తల్లిదండ్రులు ఎక్కువగా గౌరవిస్తారు. ఇక్కడ ఈ అమ్మాయి ఉండదు. ఈ అమ్మాయి తల్లిదండ్రులకి ఇద్దరికి వ్యతిరేకంగా పేరుంటుంది, ఈ తమ్ముడికి వ్యతిరేకంగా పేరుంటుంది. అంటే ఈమె పడుకునేది కూడా మరణ స్థానంలో పడుకుంటుంది. ఈమె ఇంటి కడపలు కూడా ఈమెకు అనుకూలంగా ఉండవు. అప్పుడు ఈమె నానా రకాలైన బాధలు పడాలా, వేదనలు పడాలా, కష్టాలు పడాలా, చదువు సాగకూడదు, అన్ని రకాలుగా ఉంటాయి. కాబట్టి ఈమెను తల్లిదండ్రులు ఎక్కువగా చూడరు. ఎందుకు చూడరంటే సృష్టి ఏమి నిర్ణయం చేస్తుందో దానినే మానవులు అనుసరిస్తారు కనుక, సృష్టి నిర్ణయం ప్రకారం ఆ అమ్మాయి దోషి కనుక ఆ అమ్మాయికి ఎక్కువగా చూడరు, ఎక్కువ చదివించరు. నువ్వు చదివిన చాలు, నీకు తగిన మొగుడిని తెచ్చేందుకు మా వల్ల కాదు, ఇంట్లో కూర్చో, అమ్మ దగ్గర వంటలు నేర్చుకో అని ఈ కథలంతా చెప్తారు. కారణం ఏమంటే తల్లిదండ్రులకు ఉండే దుష్టబుద్ధి కాదు. అనవసరంగా తల్లిదండ్రులను మనం నిందిస్తూ ఉన్నాము. ఇక్కడ ఈ అమ్మాయే దోషి, ఇతను దోషి కాదు, ఇతను అదృష్టవంతుడు. ఇతను అదృష్టవంతుడికి అదృష్టం కలగాలి కాబట్టి ఇతను చాలా పెద్ద చదువులు చదివేస్తాడు. ఈమె దోషి కనుక ఈమె చదువులు చదివేందుకు అవకాశమే లేకపోతుంది. ఒకవేళ పంపించినా అక్కడ ప్రేమ వ్యవహారాలు తగులుకుంటుంది, అక్కడ సరిగ్గా చదువు చదవదు. అతను ఎవరన్నా వచ్చి యాసిడ్ దాడి చేస్తాడు, ఆ తర్వాత ఆమెను గొంతు కోసేస్తాడు. చూసినా ఇన్ని రకాల దోషాలు అనుభవించడానికి మొట్టమొదటి తల్లిదండ్రుల నుంచి చితరించుకోవడానికి, ప్రేమ వ్యవహారాల్లో తగులుకొని యాసిడ్లు పోయించుకోవడానికి, హత్యలు చేయించుకోవడానికి, ప్రేమ విఫలం అయిపోయి ప్రేమికులు ఇద్దరు గంగలోకి సావడానికి అన్నిటికీ ఈమె పేరు దోషము. అదేవిధంగా ఈ అబ్బాయి పేరు దోషం అయితే, ఈ అమ్మాయి పేరు బాగుంటే ఈ తల్లిదండ్రులు ఈ అమ్మాయిని బాగా చూసుకుంటారు, ఆనందంగా ఉంటుంది. ఆ బిడ్డ పైన ప్రేమ ఎక్కువ. ఇక్కడ తల్లిదండ్రులు ఎందుకో ఈ అమ్మాయిని గౌరవిస్తారంటే ఈ అమ్మాయి పేరు తల్లిదండ్రులకు అనుకూలంగా ఉంది, ఈ అమ్మాయి పడుకునే పడక బాగుంది, ఈ అమ్మాయి ఇంటిలో దాటే కడప బాగుంది కాబట్టి ఈమెను ఎక్కువగా గౌరవిస్తారు, కొడుకును నిర్దాక్షిణ్యం చేస్తారు. ఎంతోమంది తండ్రులు కొడుకులను నిర్దాక్షిణ్యంగా చదవకుండా కొట్టి తిట్టి అతనికి ఏమీ లేకుండా చేసి ఇంట్లో నుంచి తరివేసే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఆ తల్లిదండ్రుల దోషం మాత్రం కానే కాదు, ఇతను తల్లిదండ్రులకు అనుకూలంగా లేకపోవడమే, ఇంటికి అనుకూలంగా లేకపోవడమే కారణం అవుతుంది. ఇక్కడ ఈ అమ్మాయిని బాగా చూసుకుంటారు. ఇప్పుడు మీరు
టీవీలో ఇక నుంచి ఎప్పుడు కానీ తల్లిదండ్రులు దోషులు, వాళ్ళు ఆడబిడ్డలను సరిగ్గా చూడడం లేదు, ఆడబిడ్డలు కుప్పతొట్లో పారేస్తూ ఉన్నారు, అక్కడ పారేస్తూ ఉన్నారు, ఇక్కడ పారేస్తూ ఉన్నారు, వదిలేస్తూ ఉన్నారు అనే అనవసరమైన నిందలు వేయద్దండి. తల్లిదండ్రుల పేర్లు దోషమైతే, ఈ తల్లిదండ్రుల పేరు దోషమైతే వీళ్ళకు పుట్టిన ఆడబిడ్డను ఎక్కడనో ఏవో చేసి చంపేస్తారు. ఎందుకంటే వీళ్ళ దోషం వల్ల వీళ్ళ బిడ్డ కూడా సుఖంగా ఉండకూడదు కదా, అందువల్ల చంపేస్తారు. కాబట్టి తల్లిదండ్రుల పేరు సుఖంగా క్షేమంగా ఉంటే పుట్టిన బిడ్డలు ప్రతి ఒక్కరూ బాగా పెరుగుతారు. ఎక్కడా కుప్పతొట్లో వేసే పని లేదు, ఎక్కడా చంపే పని లేదు, ఏ విధంగానూ స్త్రీలకు అగౌరవించబడరు. అందుకోసం కారణం ఏమంటే వీళ్ళ పేర్లు దోషము. ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు చెప్పిన పేర్ల దోషం చూడండి. ఎన్టీ రామారావు గారు ఆయన లక్ష్మీ పార్వతి అనే పేరు ఉండడం వల్లనే మాత్రమే చనిపోయినాడు. అదే అంతకుముందు భార్య చాలా అదృష్టవంతురాలు, మంచి అనుకూలమైన పేరుండేది బసవతారకం. ఆమె పేరు అనుకూలం వల్ల ఆయన పుట్టిన సంతానం లెక్క చూడండి, ఆయన అభివృద్ధి చూడండి, ఆయన ఎంత పైకి వచ్చినాడో చూడండి, ఎంత సుఖంగా ఉన్నాడో చూడండి. దానికి కారణం ఆ బసవతారకం అనే పేరు మాత్రమే. అదేవిధంగా ఒక్కొక్క పేరు ఒక్కొక్క రకంగా ఉంటే ఆ పేరు ప్రకారమే వాళ్ళు జీవించాలా. ఈ సృష్టికర్త ఆ మానవుడి జీవితాన్ని అంతా ఒక ఇంట్లో పెట్టేసింది. ఇది ఒక ఇల్లు, ఈ ఇంట్లో భార్య, భర్త, కొడుకు, కూతుర్లు ఉంటారు. వీళ్ళ పేర్లు ఒకరికొకరికి మంచిగాను ఉంటాయి, చెడ్డగాను ఉంటాయి. వీళ్ళు పడుకునే తావు పడకలు, ఈ పడకల్లో కొందరికి మంచిగాను ఉంటాయి, కొందరికి చెడ్డగాను ఉంటాయి. కుటుంబీకులకు కడపలు కొందరికి మంచిగాను ఉంటాయి, కొందరికి చెడ్డగాను ఉంటాయి. అందువల్ల మంచిగా ఉండేవాళ్ళు కొంచెం సుఖంగా ఉంటారు, చెడ్డగా ఉండేవాళ్ళు కొంచెం కష్టపడతారు. ఈ ఇల్లు ఆ కుటుంబీకులను తనలో బంధించి పెట్టుకొని మంచిగా ఉండే వాళ్ళకందరికీ మేలు చేస్తుంది, చెడ్డగా ఉండే వాళ్ళకందరికీ చెడ్డ చేస్తుంది. ఈ ఇల్లు ఆ కుటుంబీకులను తనలో బంధించుకొని కష్టాలను సుఖాలను కలిగిస్తూ ఉండాలంటే ఎంత విచిత్రమైనదో మీరు ఆలోచించండి. కష్టాలు, బాధలు, మరణాలు అన్నీ కలిసి ఒక ఇంట్లోనే దాగుండాయంటే ఎంత విచిత్రమైందో చూడండి. కాబట్టి ఇంతకంటే మించిన సృష్టి నిర్ణయం చెప్పడానికి ఈ భూమిపైన మరొక్కడు లేడు. ఎంతోమంది ఎన్నో రకాలుగా మానవుల కోసం ఇవి చేయండి, అవి చేయండి, పూజలు చేయండి అని అనవసరంగా మానవుల్ని పాడు చేసేస్తూ ఉన్నారు. మానవ శక్తి అంతా ఈ పూజల కార్యక్రమాల్లో, ఈ దేవుణ్ణి కొలిసే దాంట్లో, ఈ మతాలను అనుసరించే దాంట్లో సరిపోతూ ఉంది. కాబట్టి ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఈ నిర్మాణం 20 పేజీల్లో నేను అందించేదాన్ని మీరందరూ త్వరగా రండి. ఇప్పుడు నా వయసు 77, ఇంకెన్ని సంవత్సరాలు బతుకుతానో ఏమో అది ఆలోచించుకుంటూ ఎంత త్వరగా నా దగ్గరికి రాగలిగినారంటే, ఎంత అనుకూలంగా నా దగ్గర సాహిత్యాన్ని తీసుకోగలిగితే ఈ ప్రపంచం సమస్తము బాగుపడిపోతుంది. పెద్దల సభను ఏర్పాటు చేయాలనుకున్నాను. ఆ పెద్దల సభను ప్రకారం సీనియర్ సిటిజన్స్ అందరూ కలిసి ఒక సంఘంగా చేరి దీన్ని ప్రచారం చేయడానికి పూనుకుందాం. దయచేసి మీరందరూ నాకు తోడుగా కలవాలని ప్రార్థిస్తున్నాను. నేను ఇంతవరకు మీకు అందించిన వేద జ్ఞానం కేవలం భారతీయతకు సంబంధించినది. ఇది సృష్టి జ్ఞానం కావడం వలన సృష్టికి సంబంధం ఉన్న అన్ని మతాల వారు అనుసరించడానికి తగి ఉంది. ఏ మతస్థులైనా వారి మతానికి అనుకూలమైన పేర్లనే వారు పెట్టుకోవచ్చును. వారి ఇళ్లల్లో వారి కడపలను, పడకలను వారికి అనుకూలంగా మార్చుకోవచ్చును. సృష్టి మూలాలను తెలియజేసే భారతీయత సార్వజనీనమైనది. ప్రపంచం ప్రజలందరూ ఏ మతస్థులైనా అందరూ అనుసరించి సుఖశాంతులను పొందడానికి తగి ఉంది. కాబట్టి ప్రజలారా, నేను అందించబోయే దైవ శాసనాలను మీరు అనుసరించి సుఖశాంతులను పొంది సంతోషంగా జీవించండి. శబ్దమూలమిదం జగత్ అనే వాక్యము సృష్టికి సంబంధించినది. అది ఈ కలియుగంలో ధనం మూలమిదం జగత్ అయిపోయింది. ఎవరు చూసినా ధనం కోసం మోసం చేయడమే. బాబాలు కానీ, సాములు కానీ, సన్యాసులు కానీ, మాస్టర్లు కానీ, అమ్మలు కానీ, అయ్యలు కానీ, భగవాన్లు కానీ డబ్బు కోసమే ఈ వేషాలు వేసుకొని ప్రజలను మోసగిస్తూ ఉన్నారు. వాళ్ళల్లో నేను ఒకటిగా మాత్రం మీరు దయచేసి భావించకండి. నేను పరమసత్యం తెలుసుకున్న వాడిని, దేవతలు దర్శించిన వాడిని. అందువల్ల నేను ఈ సృష్టి కోసం, ఈ మానవుల అభివృద్ధి కోసం అహర్నిశలు ఆలోచిస్తూ ఉండేవాడిని. నేను ఏ పారితోషికం లేకనే ఉచితంగా నా శాస్త్ర విజ్ఞానానికి మీ అందరి చేతికి ఇస్తాను. మీరు ప్రపంచానికి అందించండి. అంతేగాని దొంగతనంగా, జాటుగా ఏదో ఒక ఇంట్లో కూర్చొని, ఒక ఊర్లో కూర్చొని ఇట్లాంటి మోసాలు చేయడం లేదు. ధైర్యంగా ప్రపంచానికి వస్తూ ఉన్నాను. అందరూ ఎవరైనా సరే పరీక్షించుకోవచ్చు. ఆ తర్వాత నేను కూడా ఈ సృష్టి మూల సూత్రాలు తెలిసిన సైంటిస్ట్ని. అందువల్ల సైన్స్ అంటే ఏమో నాకు తెలుసు, వేద ప్రమాణం అంటే ఏమో నాకు తెలుసు. సావుల గురించి ఇదివరకు కొన్ని విషయాలను తెలియజేసినాను. సావులు నిలపడం ఎట్లనో వాటిని గురించి ఇంకా కొన్ని వివరాలను మీకు తెలియజేస్తాను చూడండి. దేవతల భాష నాకు తెలుసు అని నేను ఇదివరకే మీకు తెలియజేసినాను కదా. తెలుగులో ఒక పదానికి
తెలుగులో ఒక అర్థం ఉంటుంది. ఆ పదానికే దేవతల భాషలో మరొక అర్థం ఉంటుంది. ఇప్పుడు మరణము అనే పదం ఒకటి ఉంది, చావు అనే పదం ఒకటి ఉంది. ఈ రెండు పదాలను మనం ఒకే అర్థంతో ఉపయోగించుకుంటాము. చనిపోయినాడు అన్నా ఒకే అర్థము, మరణించినాడు అన్నా ఒకే అర్థము. కానీ దేవతల భాషలో మరణించుట అంటే చనిపోవుట మాత్రం కాదు. మరణించుటానికి వేరే అర్థం ఉంది. చనిపోవుట అంటే డెత్ అని, చనిపోవుట అని అర్థము. కానీ మరణం అంటే డెత్ అని మాత్రం అర్థం కాదు. దాని వివరాలు దేవతల భాషలో తెలియజేసినప్పుడు మీకు పూర్తిగా అక్షరాక్షరమును మీకు తెలియజేస్తాను. ఇప్పుడు అకాల మరణాలు ఇప్పుడు అనేకం జరుగుతూ ఉన్నాయి. వృద్ధాప్యంలో చనిపోవడం సాధారణమే. అయినా మధ్య మధ్యలో యాక్సిడెంట్లలో, ధననాశనాల వలన, అనారోగ్యాల వలన అనేక రకాలుగా చనిపోయే అవకాశాలు ఏర్పడినాయి. ఇక్కడ మరికొన్ని ఉదాహరణలు మీకు తెలియజేస్తాను. ఈ అమ్మాయిని ప్రేమించమని ఈ అబ్బాయి కోరినాడు. కానీ ఆమె నేను ప్రేమించను అన్నప్పుడు ఈ కత్తితో పొడి చేసి పారిపోయినాడు. కాబట్టి ఇక్కడ ఎందుకు జరిగింది ఈ హత్య? ఈ అమ్మాయి పూర్తిగా దోషి, ఒకటవ నెంబర్ దోషి కనుక ఈ అమ్మాయికి తల్లి పేరు, తండ్రి పేరు, ఆ తమ్ముడో అన్నో ఉంటే వాళ్ళ పేర్లు దోషంగా ఉంటాయి. అంటే పేర్లు ఒక దోషంగా ఉంటాయి. తర్వాత ఆమె పడుకునే పడక ఒక దోషంగా ఉంటుంది. ఆ తర్వాత కడప ఒక దోషంగా ఉంటుంది. ఈ మూడు దోషాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈమె సావాల్సి వస్తుంది. ఈమె బతకడానికి అవకాశం లేదు. అందువల్లనే ఇతను రావాల్సి వస్తుంది. ఇతను చంపాలి కాబట్టి, ఈమెను చంపే మనిషి రావాలి కాబట్టి ఇతను వచ్చి ప్రేమించమని తొందర చేస్తాడు. నేను ప్రేమించను అని చెప్పిస్తుంది. ఎందుకంటే ఆమె చావాలి కాబట్టి. బతకాలని ఉన్నప్పుడు ఆమె ప్రేమించి కూర్చొని ఇద్దరు ఏదో పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు. కానీ చావాలి కనుక నేను ప్రేమించను, నేను చదువుకోవాలా, నాకు ఇట్లాంటి కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు ఉన్నాయని చెప్తుంది. ఆ పరిస్థితిలో ఈ అబ్బాయి అతను చంపేసి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇది ఒక దోషము. ఇక్కడ ఈ అమ్మాయికి అబ్బాయి ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. ఇందుకు కారణం ఏమంటే ఈ అమ్మాయికి తల్లి పేరు దోషము, తండ్రి పేరు దోషము, ఈ అమ్మాయి కుటుంబంలో ఉండే వాళ్ళ కుటుంబీకుల పేర్లు దోషము, ఈమె పడుకునే పడక దోషము, ఈమె కడప దోషము. ఈ అబ్బాయికి అతని ఇంట్లోని వాళ్ళ పేర్లు దోషము, ఇతను పడుకునే స్థలము దోషము, ఇతని కడప దోషము. అన్నీ దోషాలు ఉన్నప్పుడు వీళ్ళు చావాలా? ఇద్దరూ తారసపడతారు. ఇద్దరు ఒకే రకమైన దోషాలు ఉన్నాయి కాబట్టి, ఒకే స్థాయి దోషాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరూ తారసపడతారు. ఒకరినొకరు ప్రేమించుకుంటారు. నిన్ను వదిలి నేను ఉండలేను, నేను వదిలి నువ్వు ఉండలేను అంటారు. ఎందుకంటే వీళ్ళు చావాలి కనుక. ఆ సచ్చేదానికోసం అంతటి గాఢంగా ప్రేమించుకున్నట్లుగా ప్రేమించుకుంటారు. ప్రేమించుకున్నాక ఇతను తప్ప ఈమెకు మరొక స్వర్గమే లేదు, ఈమె తప్ప అతనికి మరొక లోకమే లేదు. ఆ విధంగా ప్రేమించుకున్నాక వీళ్ళు సావాలి కనుక ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోరు, ఈ అబ్బాయి తల్లిదండ్రులు ఒప్పుకోరు. వీళ్ళిద్దరూ ఒప్పుకోయినప్పుడు వీళ్ళు ఎట్లా బతికేదానికి అవుతుంది? బయట పారిపోతే ఎవరింట్లో ఉండేది? దానికంటే సచ్చేది మేలని వీళ్ళిద్దరూ ఆత్మహత్యలు చేసుకుంటారు. చూడు, వీళ్ళిద్దరికి ఉండే దోషం ఇది. తర్వాత ఇతను భర్త, ఈమె భార్య, ఇతను కొడుకు, వీళ్ళు ముగ్గురు కలిసి ఒకరి పేర్లు ఒకరికి దోషము. తర్వాత వీళ్ళు ముగ్గురు పడుకునేది మరణస్థానంలో పడుకొని ఉంటారు. వీళ్ళ ముగ్గురికి కడపలు మంచివి కాదు. కాబట్టి 3 రకాలైన దోషాలు వీళ్ళకు ఉండడం వల్ల వీళ్ళకందరికీ ఒకే రకంగా సమయం కలిసి వస్తుంది. అన్ని దోషాలు కలిసి వచ్చేంతవరకు ఆగి ఆ తర్వాత వీళ్ళు కారులో కూర్చొని బయలుదేరి అక్కడ పోయి యాక్సిడెంట్ అవుతుంది. అందువల్ల వీళ్ళు చనిపోతారు. వీళ్ళ ముగ్గురికి దోషం వల్ల ఇక్కడ చెట్టుకు ఢీకొని కారు యాక్సిడెంట్లో చనిపోవాల్సి వస్తుంది. ఇక్కడ ఒక ఇల్లు ఉండదు. ఆ ఇంటి యజమాని దగ్గర నగలు, ధనము కొంచెం ఉంది. అది ఎందుకో బ్యాంకులో ఉండేదాన్ని డబ్బంతా తీసుకొచ్చి నా ఇంట్లో పెడతాడు. రేపేదో కొందామని పెడతాడు. ఆ సందర్భంలో ఇతని ధనం నాశనం కావాలి కాబట్టి ఈయన బయట వెళ్ళిపోయే పని పడుతుంది. కాబట్టి అందరూ కుటుంబీకులందరూ డబ్బు ఇంట్లో పెట్టేసి బేగాలు వేసుకొని వెళ్ళిపోతారు. వీళ్ళ ధనం పోవాలి కదా. వీళ్ళకు వీళ్ళ పేర్లు దోషము, వీళ్ళ పడకల దోషము, వీళ్ళ కడపల దోషము. ఇట్లాంటి దోషాలు ఉండడం వల్ల ఈ దొంగ వచ్చి కిటికీ పెరికేసి ఇంట్లోకి పోయి డబ్బు అంతా ఎత్తుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి ఆ కుటుంబీకులు మొదటి దోషులు, వీడు రెండవ దోషి. సృష్టికర్త దీనికి ఏమి నిర్వచనం ఇస్తుందంటే, ఒక ముగ్గురు ఉంటారు, ఆ ముగ్గురికి దోషాలు ఉంటాయి. వీళ్ళు ముగ్గురు కారు యాక్సిడెంట్లో చచ్చిపోతారు. ఇంకొక ముగ్గురు ఉంటారు, ఈ ముగ్గురిని ఎవరో ఒకరు వచ్చి ఇంట్లో వచ్చి ముగ్గురిని చంపేసిపోతాడు. వీళ్ళకి చావు ఒక రకంగా వచ్చింది, వాళ్ళకి చావు ఒక రకంగా వచ్చింది. వీటికి వాళ్ళకుండే దోషాల యొక్క తేడాలు వాళ్ళ జాతక లక్షణాలపైన ఆధారపడుతుంది.
ఇప్పుడు మానవులకు ఉండేది 3 రకాలైన దోషాలు అతి ముఖ్యమైనవి. ఇంకా కొన్ని దోషాలు ఉన్నాయి. వాస్తు దోషాలు ఇంకా కొన్ని ఉన్నాయి. ఆ దోషాలను పక్కన పెట్టి ఈ 3 దోషాలను సరిదిద్దుకుంటే ఈ కుటుంబీకుల పేర్లు, వాళ్ళు పడుకునే పడకలు, వాళ్ళ ఇంటి కడపలు, ఈ 3 దోషాలను సరిదిద్దుకుంటే సావు రాదు. సావు రాకుండా కొన్ని బాధలో ఏదో ఉండేది, జాతక దోషాల ప్రకారం కొన్ని దోషాలు వచ్చినా సావు మాత్రం రాదు. ఇప్పుడు మీకు ఒకరో ఇద్దరు ముగ్గురు నలుగురు వరకు చనిపోయే విషయాల గురించి తెలియజేసినాను. ఇవే కాకుండా ఒక రైలు ప్రమాదం జరుగుతుంది. ఆ రైలు ప్రమాదంలో 100 మంది చనిపోతారు. విమాన ప్రమాదాలు జరుగుతాయి. ఆ విమాన ప్రమాదాల్లో కూడా 100 మంది చనిపోతారు. ఇది కాకుండా వరదల వలన, భూకంపాల వలన చాలామంది చనిపోతారు. కొన్ని సందర్భాలలో 100 మందిని దుండగులు ఊసకోత కోసి గొంతులు కోసి చంపుతారు. వీటన్నిటికీ కారణము ఈ కడపలు, పడకలు, పేర్లు. ఈ మధ్య విమాన, రైలు వరదల ప్రమాదాలు, ఊచకోతలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ మూల కారణము 3 సూత్రాలు. ఆ 3 సూత్రాలను ఎట్లా సరిదిద్దుకుంటే మనం బాగుపడవచ్చునో నేను మీకు తెలియజేస్తాను. ఇప్పుడు చూడండి, ఈ అమ్మాయి 3 రకాలైన దోషాలను సరిదిద్దుకోనుంటే ఈమె ప్రేమించబడాల్సిన అవసరం లేదు, అతను చంపడానికి రావాల్సిన అవసరం లేదు. 2 కుటుంబాల వాళ్ళు బాగుంటారు. వీళ్ళు కూడా వీళ్ళకుండే 3 రకాలైన దోషాలను సవరించుకోనుంటే వీళ్ళిద్దరూ ప్రేమించుకోరు. ఆ తర్వాత వీళ్ళు ఆత్మహత్యలు చేసుకునే అవకాశం కూడా ఉండదు. వీళ్ళు సరిదిద్దుకున్నా కూడా ప్రేమించుంటే అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు ఇష్టపడి వాళ్ళిద్దరికి కలిసి వేడుగా పెళ్లి చేసి వాళ్ళ కుటుంబీకులు చేసి వాళ్ళకి కావాల్సిన రక్షణ కలగజేస్తారు. వాళ్ళ జీవితం సుఖంగా సాగిపోతుంది. ఈ ఇళ్ళు కూడా ముగ్గురు సరిదిద్దుకోనుంటే వీళ్ళు ఈ చెట్టుకు యాక్సిడెంట్ చేయాల్సిన అవసరమే లేదు. ఈ కుటుంబీకులు సరిదిద్దుకోనుంటే వీళ్ళు ధనం పోవాల్సిన అవసరమే లేదు. మానవులు అనుభవించే కష్టాలకు, సుఖాలకు ముఖ్యమైన కారణాలు ఈ 3 శాసనాలు మాత్రమే. ఈ 3 శాసనాలను ఇంతవరకు కొన్ని లక్షల సంవత్సరాల్లో ఎవరో తెలుసుకోలేకనే పోయినారు. ఏ ఋషికి కానీ, ఏ మహాజ్ఞానికి కానీ, ఏ మతకర్తకు కానీ అర్థం కానే లేదు. నేను తెలుసుకున్నాను, నేను మీకు అందిస్తాను. మీరు దీన్ని అనుసరించి చిన్న వయసులో చనిపోవడాన్ని నివారించండి. అకాల మరణాల నుండి, కష్టాల నుండి తప్పించుకోండి. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అమరావతి అని, అమరావతి నగరము ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అని టీవీలలోనూ, వార్తాపత్రికలలోనూ, ఉపన్యాసాలలోనూ ప్రచారం చేస్తూ ఉండారు. అసలు రాజధాని అనే పేరుకు సరి అయిన అర్థం ఏమిటో మీకు ఇప్పుడు తెలియజేస్తాను. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనే ఒక పెద్ద దేశానికి వాషింగ్టన్ అనే నగరం మాత్రమే రాజధాని. బ్రిటన్ అనే ఒక చిన్న దేశానికి లండన్ అనే నగరం మాత్రమే రాజధాని. జపాన్ అనే ఒక చిన్న దేశానికి టోక్యో మాత్రమే రాజధాని. అంటే ఏ దేశానికైనా రాజధాని ఒకటి మాత్రమే ఉంటుంది. మన భారతదేశానికి ఢిల్లీ మాత్రమే రాజధాని. ఇక్కడ రాజధాని గురించి మనం ఆంధ్ర రాష్ట్రంలో పూర్తిగా తప్పులను ప్రచారం చేస్తూ ఉన్నారు. రాజధానికి అర్థం తెలియకనే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎక్కడ రాజధాని ఉంటుందో అక్కడ ప్రధాని ఉంటాడు. ఇక్కడ ధాని ధాని ఎంత బాగుందో చూడండి భాషలో. కాబట్టి ఎక్కడ రాజు ఉంటాడో, ఎక్కడ ప్రధాని ఉంటాడో అక్కడ ఆ రాజ్యానికి ఉండే ముఖ్య నగరానికి మాత్రమే రాజధాని అని పేరు. ఆ ప్రకారం మన భారతదేశానికి ఢిల్లీ నగరం మాత్రమే రాజధాని అవుతుంది. తక్కిన రాష్ట్రాలకు ఉండే నగరాలన్నీ రాజధాని కాదు. దీన్ని అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. రాజును ధరించే నగరాన్ని మాత్రమే రాజధాని అనాలా? అట్లా మన భారతదేశానికి ఢిల్లీ మాత్రమే రాజును ధరిస్తుంది. సర్వాధిపతి, దేశాన్ని పరిపాలన చేసే అధికారి ప్రధాని గనక ఢిల్లీని మాత్రమే రాజధాని అనాలా? ఎక్కడ ప్రధాని ఉంటాడో ఆ నగరాన్ని మాత్రమే రాజధాని అనాలా? ఇక్కడ ఎక్కడ ముఖ్యమంత్రి ఉంటాడో ఆ నగరాన్ని ముఖ్య పట్టణం అనాలా? చూడండి, ముఖ్య మంత్రి పట్టణము, ఆ మంత్రి ఉండే చోట పట్టణాన్ని అనాలా? ఇది ముఖ్యమైనది, ఇది ముఖ్యమైనది. కాబట్టి ఇంక నుంచి ఎవరు కానీ, ఏ టీవీ కానీ, ఏ పత్రికలు కానీ, ఏ ఉపన్యాసాల్లో కానీ అమరావతిని ముఖ్య పట్టణం అని అనాలి కానీ అమరావతి రాజధాని అని చెప్పడం భాషా దోషం అవుతుంది. ముఖ్య పట్టణమైన అమరావతిని రాజధానిగా ప్రకటించుకోవడానికి గల దోషాన్ని గురించి నేను కానీ మీకు తెలియజేశానంటే ఈ అమరావతి నగరం ఏమైపోతుందో మీకు తెలుస్తుంది. ముఖ్య పట్టణమైన అమరావతిని రాజధానిగా ప్రకటించుకున్నారంటే ఇక్కడ ఏదో దోషం ఉంది. ఆ దోషం వేదంలో నిక్షిప్తం చేయబడి ఉంది. ఎందుకైతే ఒకదాన్ని మరొకటిగా ప్రకటించుకుంటారో అక్కడ ఏదో దోషం ఉంది.
నేను నా పేరు గణేశాచారి, ఎక్కడన్నా పోయినప్పుడు నా పేరు గణేశాచారి కాదు వెంకటస్వామి అని నేను ప్రకటించుకున్నాను అనుకోండి, అప్పుడు అక్కడ ఏం జరుగుంటుంది? ఏదో దోషం జరిగి ఉండాది. నా పేరునే తప్పుగా చెప్పుకొని నేను ఎక్కడో దొంగతనంగా మోసంగా తప్పు చేసేదానికి అవకాశం ఉండాది. బాగా ఆలోచించండి. చాలామంది తన పేర్లు మార్చుకొని మోసం చేస్తూ ఉంటారు. కాబట్టి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం కూడా తన పేరును మార్చుకొని తన రాజధానిని గొప్పలు చెప్పుకుంటూ మీసాలు తిప్పుకుంటూ ఉంది ఈ నగరము. ఈ నగరం వృద్ధి కాదు. ఒక సంవత్సరానికి ముందే అనగా 2015వ సంవత్సరము దాదాపు జనవరి నెలలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక ఉత్తరం రాశాను. ఆ ఉత్తరంలో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు అని ఆయనకి తెలియజేసినాను. ఇక్కడ నేను ఒక ముఖ్యమైన ప్రకటన చేస్తా ఉన్నాను. వేద జ్ఞానాన్ని నేను సంపాదించినాను. ఆ జ్ఞానంతో ఈ దేశానికి, ఈ ప్రపంచానికి రామరాజ్యం లాంటి రాజ్యం వస్తుంది. దగ్గరలో వచ్చే అవకాశం ఉంది. రాముడు ఎట్లా పరిపాలన చేసినాడో నాకు తెలుసు. కాబట్టి వాల్మీకి తెలియని విషయాలు కూడా రాముని గురించి నాకు తెలుసును. వేదంలో ఉంది. కాబట్టి రామరాజ్యం వస్తుంది. రామరాజ్యాన్ని ఆహ్వానించడానికి మనం సిద్ధంగా ఉందాం. మీరెవరైనా నా ఉపన్యాసానికి ఒక వేదికను ఏర్పాటు చేయండి. అందులో మీరు ఇదివరకు కని విని ఎరుగని అనంతమైన దివ్యలోకాల జ్ఞానాన్ని మీకు తెలియజేస్తాను. ఆ జ్ఞానాన్ని దేవతల భాషతో మీకు తెలియజేస్తాను. ఆ దేవతల భాష అంటే ఏమిటో మీరు చూడండి. అందులో నేను తెలుగు భాష పైన, శబ్దం యొక్క గొప్పతనం పైన, మానవుడు ఎప్పుడు ఈ భూలోకానికి వచ్చినాడు అనే వివరాలను కూడా తెలియజేస్తాను. ఇంతవరకు మన ప్రపంచంలో మానవుడి పుట్టుకను గురించి, మొట్టమొదట మానవుని గురించి డార్విన్ సిద్ధాంతం అని, మరొక సిద్ధాంతం అని అన్ని తప్పుడు నిర్ణయాలు చేసినారు. అసలైన సృష్టి నిర్మాణాన్ని నేను చూపిస్తాను. ఈ ప్రపంచ ప్రజలందరూ ఒకప్పుడు భారతీయులే. ఆ వివరాలను మీకు మూల సూత్రాలతో సహా తెలియజేస్తాను. కాబట్టి నాకు ఒక సభను ఏర్పాటు చేసి నన్ను పిలిపించండి. నేను ఏ ఖర్చు లేకుండా, ఏ విధంగా ధనం తీసుకోకుండా నా ఖర్చులతో నేను వచ్చి అక్కడ ఉపన్యాసం చేస్తాను.